వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి రామరెడ్డి అన్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తున్న షర్మిలను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ భావ ప్రకటన హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదేమైనా లీగల్ గా ముందుకు వెళ్లి దీక్షకు అనుమతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న రామరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై వాటికి ఫైట్ చేసే విధంగా వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ ఒక టీసేవ్ ఫోరం అయితే ప్రతిపాదించారు. సో దాంట్లోనే ఆ కార్యాచరణలో భాగంగానే అయితే ఈ రోజు 17వ తారీఖు ఈ రోజు ఒక దీక్షనైతే చేపట్టున్నారు. సో అని గతంలో మనకైతే చెప్పిన సందర్భం. అయితే ఈ ఇందిరా పార్క్ వద్ద ఈ తలపెట్టిన ఈ దీక్షకైతే ఆ పోలీసు వారు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. సో దాని గురించి అసలు ఏంటి కారణం అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి పెట్ట రామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ రోజు 17వ తారీఖు ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద అయితే ఒక దీక్షనైతే చేపట్టున్నారు. అయితే ఈ రోజు ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అక్కడ దీక్షకు పర్మిషన్ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో పోలీసు వారు అయితే దానికి చెప్పిన పరిస్థితి చూసాం మనం. అయితే ఈ క్రమంలోనే పార్టీ ఆఫీస్ కూడా లోపల కూడా పోలీసు వారు అనుమతించిన కారణం అసలు ఏమై ఉంటుంది? దీనికి కారణం పోలీసు వారు పార్టీ ఎదురు ఎంత భారీగా రావడం వెనక కారణం ఏంటి సార్? ఈ నెల 10వ తారీఖు నాడు ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది టీ సేవ్ ఫోరం ఆధ్వర్యంలో. ఆ రోజున అన్ని పార్టీలు కూడా ఈ రోజు 17వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేసుకున్నాం. వెరీ నెక్స్ట్ డే అంటే 12వ తారీఖు నాడు వాళ్ళు మాకు పర్మిషన్ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. మేము అన్నిటి కూడా సమాయత్తమై మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి నిరుద్యోగ దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావడానికి కూడా సిద్ధపడ్డారు. రాత్రి అనుకోకుండా వాళ్ళు మాకు పర్మిషన్ లేదు అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యం బద్ధంగా మరి అనుమతి తీసుకొని కూడా దీక్ష చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు అని చెప్పి మేము అడిగితే వాళ్ళు చూపిస్తున్నటువంటి కుంటి సాకులు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి, మరి ఇందిరా పార్క్ దగ్గర ఆ ఇందిరా పార్క్ అంటేనే మరి గతంలో కూడా అనేక ఉద్యమాలకు నిలయం ఇందిరా పార్క్. మరి కేసీఆర్ గారు కూడా అనేక ఉద్యమాల్లో దీక్షలు ధర్నాలు చేసినటువంటి ప్లేస్ ఇందిరా పార్క్. మరి మేము అదే ఇందిరా పార్క్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ మేము లోపల రోడ్లో చేసుకుంటున్నటువంటి మా దీక్షకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగదు. అయినప్పటికీ వాళ్ళు కావాలనే కుట్రపూరితంగా మా దీక్షను మరి పర్మిషన్ క్యాన్సిల్ చేయడం అనేది ఇది చాలా విడ్డూరం. ఇది పూర్తిగా మరి పోలీసు వాళ్ళు ప్రభుత్వం కుట్రబన్ని మా దీక్షను మరి పర్మిషన్ క్యాన్సిల్ చేయడం అనేది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అయితే సార్ అంటే గతంలో అంటే ముందుగానే 10వ తారీఖు అఖిలపక్ష సమావేశం జరిగిందని అన్నారు. సో దాని తర్వాత ఈ రోజు చేపట్టే కార్యక్రమానికి ముందుగానే పర్మిషన్లు ఇచ్చారా? సో సార్ చెప్పండి, ఇచ్చారా ముందు? పర్మిషన్ మాకు 12వ తారీఖు నాడు అప్లై చేసుకున్నాము. ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిరుద్యోగ సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను కానీ, యువజన సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఈ రోజు రావాలని చెప్పి కోరడం జరిగింది. పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది అఖిల పక్షాల పార్టీ ఆధ్వర్యంలో టీ సేవ్ ఫోరం ఆధ్వర్యంలో కూడా. కానీ సడన్ గా వీళ్ళు ఈ పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అంటే మాకు ఈ రోజున పెద్ద ఎత్తున అక్కడ దీక్ష జరగబోతా ఉంది కాబట్టి గవర్నమెంట్ పైన ఒత్తిడి పెద్ద ఎత్తున రాబోతుందని వాళ్ళు గ్రహించి మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇది లీడ్ చేస్తుంది. మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో టీ సేవ్ ఏర్పడ్డది కాబట్టి ఈ పేరు ఎక్కడ షర్మిలమ్మకు వస్తుందని చెప్పేసి ఒక కుట్రపూరితంగా వీళ్ళు సడన్ గా పర్మిషన్ క్యాన్సిల్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే 12వ తారీఖే దీనికి సంబంధించి పర్మిషన్ అయితే లభించినాయి అని అంటున్నారు. మరి నిన్న చూసుకుంటే ఈ రోజుకు ముందు రోజు పర్మిషన్ క్యాన్సిల్ చేసిన అవసరం ఏంటి? అయితే మన వైఎస్ఆర్టీపీ పార్టీనే ఏం చేస్తున్న విధంగా ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మనం చూడొచ్చు మరి క్యాన్సిల్ చేసిన విధానాన్ని? తప్పకుండా అండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన మరి పూర్తి స్థాయిలో అడగగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకురాలు షర్మిలమ్మ అని చెప్పి వాళ్ళకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి మరి వాళ్ళు మా యొక్క దీక్షలకు భయపడి వాళ్ళ కేసీఆర్ మరి దీక్షను పర్మిషన్ క్యాన్సిల్ చేసుకోవడం అని చెప్పి మాకు పూర్తిగా అర్థమవుతోంది. ఇది చాలా కుట్రపూరితంగా చేశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రశ్నించే గొంతుక షర్మిలమ్మ అని చెప్పేసి ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు. ఆ రోజున రైతుల కోసం కానీ ఇవాళ నిరుద్యోగుల కోసం కానీ మా పోరాటం ఎప్పటికైనా కొనసాగుతూనే ఉంది. వీళ్ళు పర్మిషన్ క్యాన్సిల్ చేసినంత మాత్రాన మా ఉద్యమం కానీ మా పోరాటం కానీ వెనకకు పోయే ముచ్చటే లేదు. మేము కోర్టుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు కోర్టుకు వెళ్ళాం. మా యొక్క న్యాయ నిపుణులు ఆల్రెడీ అక్కడ అడ్వకేట్లు కూడా కోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా
న్యాయస్థానం పైన మాకు ఒక నమ్మకం ఉంది. కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొనైనా సరే నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కానీ మరి టీసేవ్ కానీ అఖిల పక్షాలు కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి. కేసీఆర్ యొక్క నియంతృప్త పోకడలు, నియంత పాలనకు మరి అన్ని వర్గాల ప్రజలు కూడా పోరాటం చేస్తూనే ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నట్లయితే అయితే ఈరోజు ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన యొక్క ఈ దీక్ష అయితే ఏదైతే ఉందో దానికైతే పోలీసు వారు నిరాకరించారు. సో ఏదేమైనా సరే మేము అలాంటిది బీఆర్ఎస్ యొక్క నియంత్రిత పోకడలకి అయితే మేము భయపడే అవకాశం అయితే లేదు. ఏదేమైనా సరే మేము కోర్టులకి వెళ్తాం, వెళ్ళైనా సరే పర్మిషన్లు తీసుకుంటాం. సో దానికి సంబంధించిన కార్యాచరణ అయితే ఇప్పటికీ అమల్లో ఉంది. సో రానున్న 2-3 రోజుల్లో అయితే అలాంటి దీక్ష చేపట్టే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే నిరుద్యోగుల పక్షాన అయితే వైఎస్ఆర్టీపీ పార్టీ మాత్రం నిలబడుతుంది. సో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసే ఈ యొక్క ఆగడాలు మాత్రం మేము తిప్పి కొట్టే ప్రయత్నం అయితే చేస్తాం. దాని కార్యాచరణలో భాగంగానే మేము ముందుకు వెళ్తున్నాం అనేది అయితే మనకి రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి అయితే మనకు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్.